నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ఇక గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం, పునర్వికశ్రీ అనేటటువంటి ఒక చిన్న పాపకు సంబంధించి సోషల్ మీడియాలో అనేకమైనటువంటి వీడియోలు తెగ వైరల్గా మారాయి. లేదు, వైరల్గా చేశారు. ఎవరు? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ప్రజలు అందరూ కూడా కలిసి పునర్వికశ్రీ బతకాలి, ఆ పాపకి ఎలాగైనా కూడా చికిత్స జరగాలి, తను క్షేమంగా అందరితో పాటుగా ఆడుకోవాలి, తను ఒక కొత్త జీవితాన్ని చూడాలి అని చెప్పేసి మొక్కని చేతులు అంటూ ఉండవు. ప్రతి ఒక్కరు కూడా చిన్న నుంచి మొదలు పెడితే పెద్ద వరకు అందరూ కూడా ఆ పాప కోసం దేవుళ్ళని మొక్కడం పక్కన పెడితే డబ్బులను ఇవ్వడం, అదేవిధంగా అనేక రకాలుగా, అంటే ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా ఆ పాప బ్రతకాలంటూ ప్రతి ఒక్కరు కూడా మానవత్వాన్ని చాటి చూపుతూ, సాటి మనిషి కష్టాల్లో ఉన్నాడు కాబట్టి మనం అండగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఇవాళ ఆ పాపకి అండగా నిలిచారు. సోషల్ మీడియా అనుకుంటే ఏదైనా కూడా అసాధ్యమైనది కూడా సుసాధ్యం అవ్వడానికి పునర్వికశ్రీ ఆరోగ్యమే కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే పునర్వికశ్రీకి వచ్చినటువంటి వ్యాధి స్పైనల్ మస్కులర్ అట్రోపీ అనేటటువంటి వ్యాధి. దానికి 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ కావాలి. ఒక ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు. ఆ ఇంజెక్షన్ పేరు జోలోజెన్స్మా ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ పునర్వికశ్రీకి ఇస్తే ఆ పాప బ్రతుకుతుంది. సో ఆ ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు. ఆ 16 కోట్ల రూపాయలు ఒక చిన్నపాటి పేద కుటుంబంలో, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన వెల్దుర్తిలో ఉన్నటువంటి మంగళి సురేష్ కుమారు, పుష్పావతి దంపతులకు అంటే ఒక కొడుకు ఒక కూతురు ఇద్దరు ఉన్నారు. సో కూతురు పేరే పునర్వికశ్రీ. తను 2025 మే 12వ తారీఖు నాడు 3.5 కిలోల బరువుతో జన్మించింది. సో తను జన్మించిన తర్వాత అల్లారు ముద్దుగా చూసుకున్నారు. మొత్తం కూడా ఇంట్లోకి ఒక మహాలక్ష్మి వచ్చిందని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆనందంగా ఆ క్షణాలు గడుపుతున్నటువంటి రోజుల్లోనే వాళ్ళకు ఒక చేదు వార్త వినిపించింది. ఆ వార్తనే ఎవరైతే పునర్వికశ్రీ ఉందో ఆ అమ్మాయికి, ఆ చిట్టి తల్లికి స్పైనల్ మస్కులర్ అట్రోపీ అనేటువంటి వ్యాధి సోకింది. సో ఈ వార్త వినగానే ఆ తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే డబ్బులు ఉన్నటువంటి కోటీశ్వరులకు కూడా, పెద్ద పెద్ద కోటీశ్వరులకు కూడా 16 కోట్ల రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్. సో మరి ఇక్కడ పేద కుటుంబము క్షౌరం చేస్తూ మంగళషాప్ పెట్టుకొని ఏదో కుటుంబాన్ని చాలా కష్టంగా నడిపిస్తున్నటువంటి వీళ్లకు సో ఒక్కసారిగా 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ ఆ పాపకు తీస్తేనే బ్రతుకుతుంది, ఆ పాప బ్రతకాలంటే 16 కోట్లు కావాలి అని చెప్పేసి డాక్టర్స్ చెప్పగానే వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయి కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితిలో సోషల్ మీడియా మీకు ఉంది, మేమందరం కూడా మీకు అండగా ఉన్నామని చెప్పేసి ట్రావెల్ విత్ జగదీష్ అనేటటువంటి వ్యక్తి ముందుకు వెళ్ళి ఒక వీడియో తీసి పెట్టాడు. ఆయన పెట్టిన తర్వాత చాలా రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఆయనని ఆదర్శంగా తీసుకొని అందరూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు. సేవ్ పునర్విక అనేటటువంటి హ్యాష్ ట్యాగ్ ని ప్రధానంగా వైరల్ చేశారు. మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా, ఎవరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చూసినా కూడా, అది వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, ప్రతి దాంట్లో కూడా ఎవరికి సంబంధించినటువంటి అకౌంట్స్ చూసినా కూడా పునర్వికశ్రీకి సంబంధించినటువంటి వీడియోస్, పోస్టులు, స్టోరీస్ కనబడ్డాయి. సో ఇది కాస్త ప్రభుత్వ దృష్టికి వెళ్ళింది. సో పునర్వికశ్రీ కోసం దాదాపు 8,50,00,000 రూపాయలని వాళ్ళు సేకరించే ప్రయత్నం చేశారు. 8,50,00,000 రూపాయలు ఆ కుటుంబానికి వీళ్ళంతా కూడా సేకరించి వీళ్ళంతా కూడా డబ్బులని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ సోషల్ మీడియా, ప్రజలు, ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కూడా ముందుకు రావడము, ప్రజలందరూ కూడా ఆ కుటుంబం కష్టాల్లో ఉందని చెప్పేసి అర్థం చేసుకోవడము, సో వీళ్ళంతా కూడా వాళ్ళకి అండగా ఉన్నారు అని చెప్పేసి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారు. సో 8,50,00,000 రూపాయలు జమ చేసి ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రభుత్వం తరపు నుంచి ఒక 50 లక్షలు కూడా ఇస్తామని చెప్పారట. తర్వాత మిగతా డబ్బులు అంటే దాదాపు 16 కోట్ల ఇంజెక్షన్ కి దాన్ని కాస్త 10 కోట్లకు తగ్గిస్తాము, 10 కోట్లకు చేసి ఇంజెక్షన్ తీయిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాలు చెప్పాయంటూ కూడా ఎవరైతే పునర్వికశ్రీ ఉందో ఆ చిట్టి తల్లి వాళ్ళ తండ్రి మాట్లాడుతూ చెప్పాడు. అధికారికంగా ఇప్పుడు వాళ్ళంతా కూడా డబ్బులు సేకరించడం ఆపేశారు. మొత్తం కూడా ఎవరు కూడా డబ్బులు ఇవ్వకండి, ఇక్కడితో ఆపేయండి. ఇక పునర్వికశ్రీకి డబ్బులు వచ్చేసాయి, తన ఆరోగ్యానికి సరిపడా డబ్బులు వచ్చేసాయి. సో తను మీ అందరి దయ వల్ల, మీ అందరి దీవెన వల్ల ఆ పాప బ్రతికి బయటపడుతుంది. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అని చెప్పేసి కూడా వాళ్ళ తండ్రి సురేష్ కుమార్ చెప్తా ఉన్నాడు. సో ఇవాళ పునర్వికశ్రీని ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారట, తనని ఐసీయూలో పెట్టారట. తనకు 1 లేదా 2 రోజుల్లోనే, మరో 1 లేదా 2 రోజుల్లో తనకు
పూర్తిగా కూడా ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి కూడా డాక్టర్స్ చెప్తా ఉన్నారట. ఏదైతే స్పైనల్ మస్కులర్ అట్రోపీ అనేటటువంటి వ్యాధి తనకు సోకిందో అందులో కూడా అది టైప్ 1 అట. అంటే మరి పెద్ద వ్యాధి అని చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ తీయాలంటే ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు ఆ డబ్బులని? ఆ పేద కుటుంబం క్షవరం చేస్తూ మంగళ షాప్ పెట్టుకొని ఏదో వాళ్ళ కుటుంబాన్ని నడుస్తూ ఉంది అలా. అంటే అంత తినడానికి ఇబ్బంది అయితే ఉంది. కనీసం ఆ పాప ఇంజెక్షన్స్ కి మందులకి వాటికే వాళ్ళు సంపాదించే డబ్బులు సరిపోవట్లేదు. సో ఈ రోజుల్లో 16 కోట్ల రూపాయలు అంటే నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. ఎందుకంటే మనసుంటి పేదవాళ్ళు, మనసుంటి మధ్యతరగతి వాళ్ళకు 16 కోట్ల రూపాయలు అంటే ప్రాణాలు వదులుకోవడం తప్ప డబ్బులు రావు మనకు. అంతకు మించి ఏం చేస్తాము? మనకున్న ఆస్తులకు, మనకున్న భూములకు ఎక్కడి నుంచి తెస్తాము? అయినా కూడా సో ఇంత ఉన్నా కూడా మానవత్వం అనేది బ్రతికే ఉంది. సాటి మనిషి కష్టాల్లో ఉన్నాడని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ఆ కుటుంబానికి 8,50,00,000 రూపాయలు ఇవ్వడం అంటే నిజంగా చాలా చాలా గొప్ప విషయము. సోషల్ మీడియాలో కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కూడా చెడు పోస్టులు పెడతా ఉంటారు, అంత చిల్లర పెడతా ఉంటారు అని చెప్పి సోషల్ మీడియాకు ఒక పేరు ఉంది. కానీ ఆ పేరు ఇప్పుడు పునర్వికశ్రీ ఆరోగ్యం కాస్త బాగుపడిన తర్వాత, తనకు ఆపరేషన్ కి సంబంధించినటువంటి డబ్బులు వచ్చిన తర్వాత సోషల్ మీడియా ఒక చెడు కోసమే కాదు, మంచికి ఉంది. ఎంత మంచి వాడుకుంటే అంత మంచికి ఉంది అని చెప్పేసి ప్రూవ్ చేసుకోగలిగారు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కూడా ముందుకు రావడం, అదే విధంగా ప్రజలందరూ కూడా వాళ్ళకు మంచిగా ప్రతి గ్రామంలో కూడా అంటే వీళ్ళంతా కూడా డబ్బులు పట్టుకొని చిన్న పిల్లలు కూడా వాళ్ళు డబ్బులు సేవింగ్ చేసుకుంటారు కదా, గల్లబుడ్డిలో అలా జమ చేసుకుంటారు కదా, ఆ గల్లబుడ్డిలను కూడా పునర్వికశ్రీ కోసం వాళ్ళు డబ్బులు ఇచ్చారు. చాలా మంది కూడా ముందుకు వచ్చారు. సో ప్రతి ఒక్కరు కూడా పునర్వికశ్రీ బ్రతకాలంటూ దేవుళ్ళని మొక్కే ప్రయత్నం చేశారు, ప్రార్థనలు చేశారు. సో వీళ్ళందరి ప్రార్థనలు, వీళ్ళందరి మొక్కులు ఇవాళ నిజం కాబోతా ఉన్నాయి. పునర్వికశ్రీ మళ్ళీ బ్రతికి ఆ చిట్టి తల్లి ఈ లోకాన్ని చూడబోతా ఉంది. అంటే ఒక కొత్త జీవితం అనే చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా తనకు ఇన్ని కోట్ల రూపాయలను ఇచ్చి తన ప్రాణాన్ని కాపాడారు కాబట్టి అందరినీ కూడా మనం మెచ్చుకోవాల్సి ఉంది. ఇక్కడ ప్రధానంగా ట్రావెల్ విత్ జగదీష్ అనేటటువంటి వ్యక్తి ఆయన చేసినటువంటి సాహసం ఏదైతే ఉందో, అంటే యుద్ధం ఎవరైనా చేస్తారు కానీ అందులో మొదటి అడుగు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మొదటి అడుగు వేసి మనమంతా కూడా ఒక గూస్ బంప్స్ క్రియేట్ చేసి అందరినీ కూడా చైతన్యం చేసి అందరినీ కూడా మంచిగా అందరికీ చేరవేసే విధంగా ఆయన ఒక వీడియో తీసి, సో ఆ వీడియో ద్వారా ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అయ్యి డబ్బులు పంపించడం, ఇంకా చాలా మంది ఈయన ఎవరైతే ట్రావెల్ విత్ జగదీష్ అనేటువంటి వ్యక్తి ఉందో ఆయనని ఆదర్శంగా తీసుకొని సేమ్ ఆ రకంగానే వీడియోస్ తీయడం. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కూడా చాలా మంచి పని చేశారు. ఎందుకంటే అంతా పెయిడ్ ప్రమోషన్లు చేసుకొని వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అంత ఫేమస్ ఉన్న వాళ్ళు కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని అనేకమైనటువంటి అడ్డమైనటువంటి పనికిరాలి ప్రమోషన్స్ చేస్తూ కూడా వాళ్ళే తిని బతుకుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళు నిజంగా పక్కన పెడితే చాలా చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్, చాలా చిన్న వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పినా కూడా వాళ్ళు కూడా ఒక రకంగా పేదవాళ్ళే అయినప్పటికీ కూడా ఈ పాప ఆరోగ్యం కోసం వాళ్ళంతా కూడా డబ్బులు సేకరించడం, సో వాళ్ళ పనులంతా కూడా పక్కన పెట్టి అందరూ కూడా ముందుకు కదలడం, వాళ్ళ సమయాన్ని పక్కన పెట్టేసి ఆ పాప కోసం సమయాన్ని కేటాయించడం. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మానవత్వం అనేది బ్రతికే ఉంది. మనుషులు ఇంకా కూడా సాటి మనిషి కష్టంలో ఉంటే మనిషి వెళ్తా ఉన్నాడు, అండగా ఉంటా ఉన్నాడు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే పునర్వికశ్రీ అనేటువంటి పాప చిట్టి తల్లి కర్నూలు జిల్లాలోని వెల్దుర్తిలో ఎక్కడో ఉంది. సో తన కోసం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా ఏకమై 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా సంచలనంగా వార్తలు మారి మొత్తం కూడా సోషల్ మీడియాని మొత్తం కూడా అల్చెల్ చేసి ఎక్కడికక్కడ సోషల్ మీడియాలో మిత్రులంతా కూడా వీడియోలు పెట్టడం. సో వీళ్ళందరినీ కూడా మనం నిజంగా ప్రోత్సహించినా అభినందించినా ఏం చేసినా కూడా తక్కువనే. ఎందుకంటే సోషల్ మీడియా కారణం 8,50,00,000 తనకు ఇవాళ వచ్చినాయి అంటే దానికి ప్రధాన కారణం సోషల్ మీడియా. కాబట్టి ఇవాళ తనకు 8,50,00,000 వచ్చాయి. తర్వాత కేంద్రం నుంచో లేదంటే రాష్ట్రం నుంచో ఒక 50,00,000 ఇస్తా ఉన్నారు. ఆపరేషన్స్ కు పూర్తిగా కూడా సర్వం సిద్ధం అయ్యాయి. పునర్వికశ్రీకి పూర్తిగా కూడా ఉన్నటువంటి ఏదైతే స్పైనల్ మస్కులర్ అట్రోపీ అనేటువంటి వ్యాధి ఉందో ఆ వ్యాధి నయం కావడానికి తనకు జోలోజెన్స్మా ఇంజెక్షన్ త్వరలోనే, మరి జోలోజెన్స్మా ఇంజెక్షన్ వాడతారా లేకపోతే ఇంకేమైనా చేస్తారనేది పక్కన పెడితే పాప ఆరోగ్యంగా బయటకు రాబోతా ఉంది. మరికొన్ని రోజుల్లో అందరితో పాటు తను కూడా ఆడుకోబోతా ఉంది. ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కూడా సోషల్ మీడియా అనుకుంటే ఏదైనా
చేయగలదు అనేది ఇక్కడ చూపెట్టారు. ఒక ప్రాణాన్ని కాపాడారు, ఒక ప్రాణాన్ని అంటే ఒక చెట్టి తల్లికి జీవితాన్ని ఇచ్చారని చెప్పొచ్చు సోషల్ మీడియా వాళ్ళంతా కూడా. సో ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా స్టోరీలు పెట్టి వాట్సాప్లో స్టేటస్లు పెట్టి అంతా చేసినటువంటి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. మేము కూడా మా తరపు నుంచి అనేక రోజులుగా అప్పట్లో కూడా ఒక వీడియో చేయడం జరిగింది పునర్విక శ్రీ కోసం. MLR న్యూస్ తెలుగులో మనం కూడా వీడియో పెట్టాం. ప్రతి ఒక్కరు, మనమనే కాదు అందరూ కూడా ప్రజల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ రావడం, ప్రజల మనసులను గెలుచుకోవడం. సో పునర్విక శ్రీ చిట్టి తల్లికి ఇటువంటి వ్యాధి ఎందుకు వచ్చిందని చెప్పేసి అందరూ కూడా టెన్షన్ పడి ఎంత వీలైతే అంత డబ్బులని వేసే ప్రయత్నం చేశారు. సో ఇవాళ వాళ్ళందరి కోరికలు, వాళ్ళందరి ప్రార్థనలు, వాళ్ళందరి మొక్కులు విజయవంతం అయ్యాయని చెప్పుకోవచ్చు. పునర్విక శ్రీ మళ్ళీ బయటకు రాబోతా ఉంది, క్షేమంగా అందరితో పాటు ఆడుకోబోతా ఉంది. ఆ చిట్టి తల్లికి ఒక కొత్త జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా దారబోసే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంకా కూడా మీరు ఏమనుకుంటా ఉన్నారు పునర్విక శ్రీకి సంబంధించి? తన ఆరోగ్యానికి అయితే ఇప్పటికీ మనకు తెలుస్తా ఉంది. వాళ్ళ తండ్రి మాట్లాడుతూ, ఎవరైతే సురేష్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయన మాట్లాడుకుంటూ చెప్తా ఉన్నాడు, పూర్తిగా ఆసుపత్రికి తీసుకెళ్ళాం, ఐసీయూలో పెట్టారు. సో మరో 2 రోజులలో తనకు చికిత్స ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు. సో మరి ఏమనుకుంటా ఉన్నారు పునర్విక శ్రీకి సంబంధించి, ఆ చిట్టి తల్లికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి. అదే విధంగా ఇంకా కూడా ఇటువంటి అనేక సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మీ దృష్టికి తీసుకొచ్చేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ చుట్టుపక్కల ఏమైనా సమస్యలు ఉన్నా, ఏమైనా కష్టాలు ఉన్నా కూడా ప్రతిదీ మనకు కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ మెసేజ్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపు నుంచి ప్రభుత్వాలను ప్రశ్నించే ప్రయత్నం చేస్తాం, మీ అందరికీ అండగా ఉండే ప్రయత్నం కూడా చేస్తాం. మరి ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి